అలాంటిది ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆ జాబ్ను కూడా ఎన్నో రోజులు ఆయన అనుభవించలేదు. వాళ్ళ అమ్మతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే. ఈ టైంలో మిమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. కానీ ఆయన మనస్తత్వం ఎలా ఉండేది? మీరు పెంచారు, కన్న కొడుకు. ఇక్కడ పరిస్థితులు మీకు తెలుసు. ఆయన ధైర్యం ఎలా ఉండేది? అంటే కొంచెం ఏమన్నా బాధపడుతూ ఉంటారా ఇప్పుడు ఏదైనా చిన్న విషయాలకి? బాధలు లేవు, మంచిగా ధైర్యంగా ఉండేది. ధైర్యంగా ఉండేది, మంచిగా ఉండేది. అయ్యా నాకు ఈ కాలు నొప్పి లేస్తే నాకు మందులు తేవాలి కాదు బిడ్డ అంటే తెత్త తీయవ్వ అనేది పైసలు ఇట్లా పంపించేది. పంపించేది తెమ్మను, తమ్ముని అన్నం తెమ్మను అని చెప్పేది. మంచిగానే చేసి నాకు మంచిగానే చూసేది. వాళ్ళు ఎవరు పెట్టకుండా నేను చేసి వస్తావా అన్నాడు నన్ను. చివరిగా ఎప్పుడు మాట్లాడారమ్మా మీ అబ్బాయితో మీరు? మా ఆయన మా అమ్మాయిది మ్యారేజ్ చేసినప్పుడు మాట్లాడాడు. మళ్ళీ చనిపోయే రోజు మాట్లాడిండు. ఏం చెప్తాను రావు అంటే ఏం చెప్పాడు చివరిగా? మీతో ఏం మాట్లాడారు? కానీ నేనే అన్నా ఏం చెప్తాను రావు అని అడిగిండు. అడిగితే ఏం లేదు బిడ్డ, దేవుని కోడి పిల్లని కోసినాము, కూర కొత్తాను బావా, నేను ఉల్లిగడ్డలు కొత్తాను బిడ్డ అన్న అని. మా చిన్నోళ్ళు మంచిగా ఉన్నారా బిడ్డ అంటే మంచిగానే ఉన్నాడు అన్నారు. మరి మీరు మీ కిట్టవా ఇట్లా మంచిగా ఉన్నది అంటే అన్నాడు. మరి డ్యూటీకి పోలేదా బిడ్డ అంటే పోతాను అన్నాడు. ఇది ఒక 2-4 ముచ్చట్లు మాట్లాడిండు, పెట్టేసిండు. అంతే, ఇక నాకేం చెప్పలే. చివరిసారిగా ఇక్కడికి మీ ఇంటికి ఎప్పుడు వచ్చారు? మొన్న 10 రోజుల కింద నచ్చిండు. 10 రోజులు అయింది అవ్వ, అయింది 10 రోజులు. ఇక అదే చివర చూడడం? అదే చివర. అసలు ఏంటి కారణం ఏమనుకుంటున్నారు మీరు? మరి కారణం వాళ్ళు ఎక్కడోళ్ళు చేయబట్టే చనిపోయాడు. అంతే, ఇక కారణం ఎక్కువ లేదు. ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఉండదగిన పోడు గట్లా పోయిండంటే వాళ్ళ ఆ టేషనే పాడైపోవాలి, ఆ టేషనే ఉండద్దు. మాకు మేమైతే గట్టే నిర్ణయించుకుంటున్నాము తల్లి. అంటే ఇప్పుడు మీరు కూలీ నాలి చేసుకుంటే ఎంతో కష్టపడి ఆ జాబ్ కొట్టేలా చేశారు. ఆయన కూడా ఎంతో కష్టపడి ఉంటారు. ఎట్లా సాధించారు? మీరు ఎంత కష్టపడ్డారు అసలు? మా తాత సంపాదించిన భూమి ఉన్నది, జీతగల పెట్టుకొని చేసుకొని కొడుకులను చదివించినాం. అందరు పెళ్లిళ్ళు అయినాకనే చనిపోయాడు వాళ్ళ డాడీ. పెళ్లి చేసినాకనే అమ్మాయి పుట్టినాక 3 నెలలు అయింది, చనిపోయాడు. అప్పటి నుంచి వీళ్ళే మిమ్మల్ని చూసుకుంటున్నారు? మమ్మల్ని చూసుకుంటాను, మా కొడుకులే చూసుకుంటాను. ఇక ఏం కోరుకుంటున్నారమ్మా చివరిగా ప్రభుత్వాన్ని? ఏం కోరుకుంటున్నాము, అమ్మాయికి బాబుకు న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. ఆ స్టేషన్లో ఆయనని ఇబ్బంది పెట్టిన వాళ్ళు జాబు చేయద్దు, జైలుకు పోవాలి, ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి, శిక్ష పడాలి. అంతే. న్యాయం జరుగుతుంది అనుకుంటారా? అనుకుంటాం, వాళ్ళ జైలుకు పోతే మేము న్యాయం జరిగింది అనుకుంటాం. ఈమెకు జాబ్ ఇవ్వాలి, మంచిగా ఉండాలి. అంతే తల్లి. చూస్తున్నారు కదా, తన భార్యకి ఎస్ఐ శ్రీరాములు గారి ఎవరైతే చనిపోయారో ఆయన భార్యకి ఉద్యోగం ఇవ్వాలి. మిగతా పిల్లల పరిస్థితి కూడా వాళ్ళకి ఎటు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఖచ్చితంగా ఒక జాబ్ రావాలి. అలానే ఆయన మరణ వాంగ్మూలం ఏదైతే ఇచ్చారో ఆ వీడియోలో ఎవరెవరి పేర్లు అయితే ఉన్నాయో ఖచ్చితంగా వారందరికీ శిక్ష పడాలంటే ఇక్కడ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కోరుకుంటున్నారు. అలానే ఇక్కడ ఆయన స్నేహితులు, ఆయన సోదరులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూసుకోవచ్చు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది. పల్లెటూరులో వీళ్ళంత నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఎంత కష్టం చేసి, కాయ కష్టం చేసి ఆ స్టేజ్కి వెళ్ళారు. కానీ వెళ్ళి 10 మందికి న్యాయం చేద్దాం అనుకున్న వ్యక్తి ఆయనే అన్యాయానికి గురై, అన్యాయం ముందు ఓడిపోయి తన ప్రాణాలను కోల్పోయారు. అక్కడ మిగతా వాళ్ళ స్నేహితులు కానివ్వండి, వాళ్ళ సోదరులు కూడా మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, మీరు బ్రదర్ అనుకుంటా? బ్రదరు, నేను పెద్ద, నా తర్వాత ఇంకో తమ్ముడు, తర్వాత చిన్న తమ్ముడు ఇప్పుడు ఎస్ఐగా సెలెక్ట్ అయ్యి 2014 నుంచి జాబ్ చేస్తున్నాడు. మా అందరికి కొంచెం ధైర్యం నిండు అని అనుకున్నాం, కానీ ఈ లోపే ఇలాంటి పరిస్థితి ఎత్తడాన్ని మేమైతే ఊహించలేదు. అంటే ఒక పోలీసు వ్యవస్థలో ఒక ఎస్ఐగా ఉన్నారు, 10 మందికి న్యాయం చేయాలి, కానీ ఆయనే ఇట్లా చేసుకోవడం, ఆయనకి అన్యాయం జరగడం ఎట్లా చూస్తారు మీరు? మీరు కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి. మాకే బాధగా ఉంది, చాలా బాధగా ఉంది. దీనికి అసలు ఆత్మహత్య చేసుకుంటాడని మేము కలలో కూడా ఊహించలేదు. మరి అతను ఎలాంటి మనోవేదనకు గురి అయ్యి ఆ డిసిజన్ తీసుకున్నాడో మాకే అంతుపట్టకుండా ఉంది. అంటే ఎప్పుడన్నా మీతో ఫోన్ మాట్లాడినప్పుడు కానీ, ఇక్కడికి వచ్చినప్పుడు కానీ అసలు ఎప్పుడన్నా చెప్పేవారా అక్కడ ఇలాంటి ఇబ్బందులు పడుతున్నాను నేను అని చెప్పి ఎప్పుడన్నా చెప్పారా మీతో? రీసెంట్గా మా తమ్ముని బిడ్డ బర్త్డేకు ఇక్కడే చేసాము, 22 days బ్యాక్. అప్పుడు తమ్ముడు వాళ్ళు వచ్చారు, మేము అందరం వచ్చాము, ఫ్యామిలీ తోటి అందరం ఉండి ఇక్కడ
షేర్ చేసుకోవడం జరిగింది. ఎప్పుడు వచ్చినా కూడా అందరం కలిసే ఉంటాం మేము. ఆ క్రమంలో ఈ వాయిస్ తమ్ముడు చేయడం జరిగింది. ఏంటంటే మాకు ఉన్న పరిస్థితులలో స్టేషన్లో ఇట్లా కొంచెం పరిస్థితి వేరుగా ఉంది. ఆ నుంచి నేను ట్రాన్స్ఫర్ అయిపోదాం అనుకుంటున్నా. ఎస్ఐ గారు కొంచెం ఇబ్బంది పెడుతున్నారు. అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ కూడా కొంచెం మన మాట వింటలేరు. ఆ నుంచి నేను ట్రాన్స్ఫర్ అయిపోదాం అనుకుంటున్నా కూడా మాతోటి చెప్పడం జరిగినది. మరి అంత పరిస్థితి ఎందుకు వస్తుంది మీకు అని అడిగితే ఆ సిఐ జితేందర్ రెడ్డి అనే అతను కొంచెం ఆయన కుల అహంకారం బాగా ఉన్నది. రెడ్డి ఫీలింగ్ తోటి ఇతను ఫైల్ పట్టకపోతే నిలబెట్టడము, ఫైల్ ఏదన్నా చిన్న చిన్న రిమార్క్స్ ఉంటే ముఖం మీద ఇట్లా కొట్టేసి ముఖం మీద ఇసిరిగొట్టి మీ జాతి వాళ్ళే ఇంత అని వాయిస్ అనడము. అంటే అంతరిక్షంలో కూడా దూసుకెళ్ళిపోతున్నాం, ప్రతి దాంట్లో ముందడుగులో ఉంటున్నాం, భారతదేశం వైపు అందరూ చూసేలాగా మనం అభివృద్ధి చెందుతున్నాం. ఈ రోజుల్లో కూడా ఇంకా కుల వివక్షత ఉంటదంటారా? ఉందా అసలు? ఉందంటానికి ఇదే నిదర్శనం అని చెప్పుకోవాలి. ఇప్పుడు మనము చూస్తే అర్థమవుతుంది. అతను ఇప్పుడు అక్కడ 7 స్టేషన్లు 6 స్టేషన్లు మార్చారు దాదాపు. ఆ ఒక్క స్టేషన్ పోయి ఎస్ఐ గారు శ్రీనివాస్ చేసిన ఆయన ఫైల్స్ను చూడండి, ఆయన రికార్డును చూడండి, ఎవరికి ఎంత న్యాయం చేసిండు, ఎవరితోటి ఎట్లా మాట్లాడతాడు అన్నది ఆయన రికార్డు చూస్తే అర్థమవుతుంది. ఆల్రెడీ అవి పై అధికారులకు కూడా తెలుసు. మరి అక్కడ ఉన్న జితేందర్ రెడ్డికి వీళ్ళ వల్ల లావాదేవీలు వెనుకబడుతున్నాయి అన్న దురుద్దేశంతో ఏముందో వచ్చిన తర్వాత వాళ్ళ ఆటలు సాగలేదంటారా? అంతే కదా మేడం, దానికి కూడా ఒక అవకాశం ఉంది. ఎందుకు అని అంటే ఇతను స్టిక్ ఆఫీసరు ప్లస్ ముక్కుసూటిగా పోయే వ్యక్తి, ఏది ఉన్నా కూడా ఫార్వర్డ్ చేసేసి ఏ ఫైల్ కూడా తొందరగా క్లోజ్ చేయడము. ఈ క్లోజ్ చేయడం వల్ల వాళ్ళకి ఏదన్నా లావాదేవీలల్లో ఏదన్నా రాకుండా పోయిందో అన్న అనుమానాలు కూడా మాకు అనిపిస్తున్నాయి. ఇప్పుడు అంటే వాళ్ళ సతీమణి కూడా అదే చెప్తున్నారు, తను చాలా నిజాయితీగా ఉంటారు, సివిల్స్ కి సంబంధించి భూ వివాదాలకు సంబంధించి ఏదైనా చేయమంటే కూడా ఈయన చేయకపోవడం, అన్యాయం జరిగితే నేను ఊరుకోను, నాకు వద్దు ఇట్లాంటి నేను చెయ్యను, మన వృత్తికి అన్యాయం చేసినట్టే అని చెప్పి ఆయన చెప్తూ ఉండేవారంట. అది నిజమే అంటారా? నిజమే మేడం. ఇప్పుడు ఏంటంటే మనం ఏ పోలీస్ స్టేషన్లో కూడా ముందే బోర్డు రాసి పెడతారు, ఏంది సివిల్ వివాదాలు భూమి సమస్యలు ఇక్కడ పరిష్కరించబడవు అన్న ముందు హెడ్డింగ్ కంపల్సరీ ప్రతి పోలీస్ స్టేషన్ ముందు పెడతారు. మరి అలాంటప్పుడు ఈ సిఐ గారు భూ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి, మీరు కేసులు చేయండి అని ఆయన ఎలా చెప్పగలుగుతాడు? అదే మాకు ఆశ్చర్యంగా ఉంది. అన్నిటికీ ఇట్లా ఏదో ఒక రకంగా షాకులు చెప్పుకుంటూ ఆయన ఇట్లా ఎందుకు కుల వివక్ష కాకుండా ఆయన చూసుకోనుండే, లేకపోతే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అనేసి మీరు లీవ్ పెట్టి వెళ్ళిపోండి అని చెప్పనుండే. అట్లా చెప్పినా అయిపోవు. ముఖ్యంగా అతని టార్చర్ వల్లే మీ తమ్ముడు చనిపోయారు అనుకుంటున్నారా? అతని టార్చర్ వల్లే 100% చనిపోయింది వాస్తవము. అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ ఎవరైతే 4 ఉన్నారో వాళ్ళు ఎందుకు అని అంటే, ఇప్పుడు ఒక ఎస్ఐ గారు కింద పనిచేసే కానిస్టేబుల్స్ ఒక సిఐ గారు కింద కూడా పనిచేస్తారు. ఇప్పుడు ఈయన కంటే పై ఆఫీసర్ ఆయన కాబట్టి ఆయన చెప్పింది కూడా వీళ్ళు వినాలి కాబట్టి నేను చెప్పిన సిఐఏ ఉన్నాడు, ఎస్ఐ తోటి మాకేం అవసరం, ఏం చెప్పినా కూడా మేము వేరే పని చేస్తాం, కేర్లెస్గా ఉండడం, పోతే కనీసం రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, కుర్చీల నుంచి లేవకపోవడం, ఒక గౌరవం అనేది ఉంటుంది కాబట్టి దానికి కొంచెం మనోవేదనకు గురి అయ్యి ఇలా చేసే ఏమనిపించిందో మందు తాగి పాయిజన్ తీసుకోవడం జరిగింది. దానివల్ల వారం రోజులు వాడు నరకయాతన అనుభవించి హాస్పిటల్లో మరణించడం జరిగింది. చివరిగా మీతో ఏం మాట్లాడారు మీ తమ్ముడు? ఏం చెప్పారా? భార్య పిల్లల గురించి కానివ్వండి, లేకపోతే ఇట్లా నాకు న్యాయం జరగాలి, అధికారుల మీద ఒత్తిడి తీసుకురండి అని ఏమైనా చెప్పారా? చివరిగా కూడా హాస్పిటల్లో ఉండి కూడా సిఐ కానిస్టేబుల్లకు రిమాండ్ అయ్యారా, వాళ్ళ కేసు ఫైల్ అయిందా, ఏమైందా అని కూడా అడగడం జరిగింది. కనీసం భార్య పిల్లలు ఎలా ఉన్నాడు కూడా అడగలేదు. 3 హాస్పిటల్లో మేము మండే మార్నింగ్ 5 గంటలకు జాయిన్ అయితే ట్యూస్డే వెడ్నెస్డే కూడా ఏమైంది, వాళ్ళకి ఏమన్నా అయిందా, ఏమనుకుంటున్నారు, ఏమన్నా న్యూస్ వచ్చిందా అని అడగడం జరిగింది. అంటే అసలు ఎక్కడ ఆయన మందు తాగి బలవన్ మరణానికి ఎక్కడ పాల్పడ్డారు? అసలు ఆ సమయంలో ఎవ్వరు లేరా అక్కడ మీకు?
అక్కడ అంటే మనకు తెలియదు. అంటే తమ్ముని సొంత వెహికల్ ఉంది. అక్కడి నుంచి బయలుదేరి ముల్కలపల్లి నుంచి ఆడేదో తీసుకున్నట్టు సమాచారం ఉంది మాకు. అక్కడ పాయిజన్ తీసుకొని మార్గ మధ్యంలో తాక్కుంటూ ఒక 6-5 అవర్స్ జర్నీ చేసిండు. దానివల్ల ఎఫెక్ట్ అయ్యి మహబూబాద్ లాస్ట్ మార్కెట్ సమీపంలో వచ్చినాక వామిటింగ్ చేసుకొని మళ్ళీ అతనే బతకాలన్న ఆశతోటి 108 కాల్ చేయడం జరిగింది. ఆ 108 వచ్చిన తర్వాత ఆ 108 వచ్చిన మనిషి ఈ తమ్ముని సెల్ నుంచి ఫస్ట్ కాల్ కొడితే మా చిన్న తమ్మునికి వెళ్ళింది. ఇట్లా మీ బ్రదర్ మందాగారు సార్, మేము మహబూబాద్ తీసుకుపోతున్నాం అన్న లాస్ట్ సమాచారం మాకు ఇచ్చారు. ఇక మా అడవుల్లో మా వాళ్ళు అంతా అక్కడికి పోవడం జరిగింది. ఆ నుంచి బాగా సీరియస్గా ఉన్నదని మేము ఆ నుంచి హైదరాబాద్ తీసుకోవడం జరిగింది బతుకుడన్న ఆశతోటి. కానీ అంటే చివరి క్షణంలో ఆయనకి బతకాలనిపించింది, ఆయన చేసిన తప్పు అని తెలుసుకున్నారు. కానీ 5 గంటలు ట్రావెల్ చేయడం వల్ల ఆ మందు అనేది ఆయనకు పట్టేసింది. అదే తీసుకున్న క్షణంలో కనుక జరుగుంటే ఎలా ఆయన ప్రాణాలతో ఉండేవారు. క్షణికావేశం కారణం అంటారా దీనికి? అంటే మనోవేదనకు గురి అయ్యి ఉన్నది వాస్తవం కాబట్టి అతను ఏది ఆలోచించలేదు. అదే మైండ్లో పెట్టుకొని వాళ్ళదే మైండ్లో ఉంది అతనికి. దానితోటే తాగడం జరిగింది. ఈ తర్వాత మళ్ళీ ఆలోచన ఏమొచ్చిందో, దీనివల్ల నేను చనిపోతే ఎట్లా, మళ్ళీ బతికుండి కొట్లాడాలనుకున్నాడేమో. భార్య పిల్లలు గుర్తుకొచ్చి మళ్ళీ అమ్మ ఇట్లా అందరం గుర్తుకొచ్చి 108 కాల్ చేసిండని మేము అనుకున్నాము. దానివల్ల ఇంత చివరిగా అసలు ఏం కోరుకుంటున్నారండి మీరు? మీరు ఏం కావాలనుకుంటున్నారు? ప్రభుత్వాన్ని కానీ అధికారులు కానీ ఏం డిమాండ్ చేద్దాం అనుకుంటున్నారు? మేము ప్రభుత్వాన్ని అధికారులను ఒకటే డిమాండ్ చేసేది ఒకటే, మా తమ్ముడు చాలా కష్టపడి ఈ జాబ్ సంపాదించిండు. వాడి కూలి పనికి వ్యవసాయ పనులు చేసుకుంటూ ఎగ్జామ్లు రాసి ఇంత స్థాయికి ఎదిగిండు. ఒక ఎస్ఐగా ఎదిగిన వ్యక్తికి ఇలాంటి అన్యాయం జరిగింది అని అంటే, తన భార్య చదువుకొని ఉంది. ఆమె బీటెక్ అయిపోయింది. ఆమె భార్యకు గ్రూప్ 2 సంబంధించిన జాబు మంజూరు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే తమ్మునికి వచ్చే ఎక్స్‌గ్రేషియా అంతా ఇవ్వాలి. ఇక ప్రధాన డిమాండ్ ఏందంటే, ఏదైతే జితేందర్ రెడ్డి మిగతా 4 కానిస్టేబుల్ ఉన్నారో వాళ్ళందరికీ ఎస్సీ, ఎస్టీ అట్రాక్ట్ కేసు కింద జైలుకు పోవాలి. వాళ్ళు సస్పెండ్ చేయాలి, వాళ్ళను రిమూవల్ సర్వీస్ చేయాలని మా యొక్క కోరిక. కేసు నమోదు చేశారా? విచారణ జరుగుతుంది? అసలు ఏం జరుగుతుంది అన్నది మీకు తెలుస్తుంది? ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అధికారులు? నిన్న ఎస్పీ గారు వచ్చారు. సార్ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ అవుతుంది. మేము చాలా క్రిటికల్గానే చాలా స్లోగా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. తప్పు అనేది నిర్ధారణ అవుతుంది కాబట్టి అయిన వెంటనే ఆ కేసును బట్టి మేము వాళ్ళను జైలుకు పంపుతాము. చట్టపరంగా ఏదైతే ఉందో అది కంపల్సరీ శిక్ష తీసుకోవడం జరుగుతుందని సారు చెప్పడం జరిగింది. మాకు కూడా నమ్మకం అయితే ఉంది. ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఇది ఇంత పేదరికంలో ఉండి ఆయన మనోవేదనకు గురై ఇలాంటి దాంతోటి ఆయన వివక్షతోటి చనిపోయిన చాలా బాధాకరం. దీన్ని ఒక ప్రత్యేక కేసు కింద తీసుకొని మరి అతని భార్య పిల్లలు చాలా చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకు గ్రూప్ 2 పోస్ట్ అనేది ఒకటి ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని, మన బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారు కూడా చొరవ తీసుకొని స్పెషల్ కేసు కింద స్పెషల్ జీవో ఇచ్చి ఆమెకు గ్రూప్ 2 ఉద్యోగం కల్పించాలని మేము కోరుకుంటున్నాము. అసలు ఎవరైనా ప్రభుత్వ అధికారులు కానివ్వండి, లేకపోతే ప్రజాప్రతినిధులు ఎవరైనా మీ దగ్గరకు వచ్చారా అసలు ఇప్పటి వరకు? ప్రభుత్వం నుంచి మాత్రం ఎవరు రాలేదండి. ఎవరు వచ్చి పరామర్శించింది అయితే లేదు. ఇక బహుశా ఇప్పుడు ఒక కామన్ పీపుల్ అనుకుందాం, ఒక నిరుపేద కుటుంబం అంటే పట్టించుకోరు, లేకపోతే సమాజంలో వాళ్ళకి పేరు పలుకుబడి లేకపోతే ఎవరు రారు, అది కామన్, మనకు అందరికీ తెలిసిందే. కానీ ఒక పోలీస్ వ్యవస్థలో ఒక ఉన్నత స్థాయిలో ఎస్ఐగా ఉన్నటువంటి వ్యక్తి వేధింపులకు గురయ్యి ఆత్మహత్య చేసుకుని హాస్పిటల్లో ఉంటే ఇప్పటి వరకు కనీసం ఏ ప్రజాప్రతినిధి కానివ్వండి, పై అధికారులు కానివ్వండి రాకపోవడం, దీన్ని ఎలా చూస్తారు మీరు? ఈ కోణం ఎలా చూడొచ్చు? అదే ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితి అందరికైతే కనబడుతుంది. ఒక పేదరికంలో ఉండి వచ్చిన వ్యక్తికి ప్రభుత్వం నుండి ఎస్ఐగా సెలెక్ట్ అయ్యి అతనికే బతికున్నప్పుడు న్యాయం జరగలేదు. కనీసం చనిపోయినాక కూడా వేరే వాళ్ళకి ఇలాంటి
పరిస్థితి రాకూడదనే మేము కోరుకుంటున్నాము. మరి ఒక ఎస్ఐ అధికారులకే ఇంత అలాంటి టార్చర్ ఉంటే మరి మామూలు పరిస్థితులు ప్రజల పరిస్థితి ఏందని మాకు కూడా బాగా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం తరపున మాకు ఒక హామీ ఇచ్చేసి పంపాలని మేము కూడా కోరుకుంటున్నాం. మరి ఇప్పటికైతే ఎవరైతే రాలేదు అధికారులు అంటే పోలీస్ అధికారులు వచ్చిళ్ళు కానీ పోలీస్ అధికారుల నుంచి అందరైతే రెస్పాండ్ అయ్యారు కానీ ప్రజాప్రతినిధులు మాత్రం ఎవరు రాలేదు ఇప్పటివరకు. వాళ్ళు కూడా వచ్చి ఈ సమస్యను వాళ్ళ ఉన్న సమస్యను పరిష్కరించి అని మేము కోరుకుంటున్నామండి. చూస్తున్నారు కదా, ఎక్కడన్నా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఉరుకులు పరుగుల మీద వెళ్ళిపోయి పరామర్శించేటువంటి ప్రజాప్రతినిధులు ఇక్కడ ఒక ఎస్ఐ నిండు ప్రాణాలు కోల్పోయి కుటుంబం నడి రోడ్డు మీద పడితే ఇంతవరకు ఒక్క ప్రజాప్రతినిధి కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి స్పందించలేదా? ఎందుకు ఇంత వివక్షత ఎందుకు చూపిస్తున్నారు? నిజంగానే ఇక్కడ కుల వివక్షత కనిపిస్తుందా అంటే అది నిజం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం చెప్తున్నట్టుగా ఒక 2 వర్గాల మధ్యన జరిగినటువంటి వివక్షతే దీనికి ముఖ్య కారణం అని చెప్పుకోవాలి. నిజానికి కూడా ఇప్పటికే అధికారులు కానివ్వండి లేకపోతే ప్రజాప్రతినిధులు రాకపోవడానికి అదే కారణమా? ఎందుకు ఒక ఎస్ఐకే ఇలా జరిగితే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి?